మరి ఏంటి సార్ మరి మూసీ నది సుందరీకరణ, మూసీ నది ప్రక్షాళన దీనికి 1,50,000 కోట్ల వ్యయం చేసి అది ఇది అని అన్నీ చెప్తున్నారు కదా! దాని అవును. గురించి మీరేమన్నా మాట్లాడతారు? అంటే మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, గతంలోనే టీడీపీ పార్టీలో పనిచేసినప్పుడు ఆ టీడీపీ పార్టీకి ఒక మేనిఫెస్టో ఉండే. అదేంటంటే నందనవనమ మేనిఫెస్టో ఉండే. ఆ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన తన అధికారంలోకి వచ్చినాక ఇక్కడ నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మూసీ శుద్ధి చేస్తా అని చెప్పేసి అదే రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎన్నికలకు పోయే ముందు చెప్పిండా? చెప్పలేడు. తన 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తా అని చెప్తే ప్రజలు నమ్మోటేసిరు. కానీ ఈ మూసీని శుద్ధి చేస్తా అని చెప్తే ఆ రోజు ప్రజలు ఓటేసే వల్ల మూసీ శుద్ధి చేయడంలో ఎవరికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఇక్కడ మూసీ శుద్ధి పేరుతో ఏం చేస్తూ ఉన్నాడంటే, రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న కట్టడాలన్నింటిని గులగొట్టి ఏం చేస్తున్నాడంటే, మన రేవంత్ రెడ్డి ఈ మూసిరెడ్డి ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి మ్యాప్ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మూసీని శుద్ధి చేయడం మానేసి ఇక్కడ ఉన్నటువంటి మ్యాప్ను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మ్యాప్ను ఆ పటంలో ఉన్నటువంటి పేదల ఇండ్లను కూల్చి ఆ పటంలో లేకుండా మ్యాప్లో లేకుండా పేదల ఇళ్ళని చేస్తూ ఉన్నాడు. అంటే పేదల ఇళ్లను కూలుస్తున్నారు అని అంటున్నారు కదా! సో 50 మీటర్ల బఫర్ జోన్‌లో ఉంది ఇది. అందుకనే కూల్చివేతలు అనేటివి తప్పకుండా జరుగుతాయని చెప్తున్నారు కదా! అంటే సోదరా, బఫర్లో ఉన్నాయని కులగొడుతుండు అని చెప్పి మీరు అంటారు, సీఎం రేవంత్ కూడా అంటాడు. అక్కడ ఆక్రమించి కట్టిరో లేకపోతే ఎట్లా కట్టిరో ఇల్లు మహా అయితే ఎన్ని అంతస్తులు ఉంటుందండి? ఒక అంతస్తు నుంచి మహా అయితే అపార్ట్మెంట్ అయితే కూడా G+5. కానీ ఈ మహానుభావుడు చెప్తుంది ఏంటంటే అక్కడ ఆహార అరణ్యాలు వస్తాయి, 50 నుంచి 100 అంతస్తుల భవనాలు కూడా తీసుకొస్తూ ఉంటుండు. బఫర్లు ఉందని కులగొడుతున్నావు కదా, ఒక కట్టడం బఫర్లో ఉండొద్దని కులగొడతా ఉన్నావు. అదే ప్లేస్లో మరి ఏ విధంగా ఇంకో బహుళ అంతస్తుల కట్టడం ఎట్లా కడతావు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇంకా ఒకటి మనం చూస్తూ ఉంటే మొన్న ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిండు. అక్కడికి వెళ్ళి మూసీ సుందరీకరణను అడుగుంటే ప్రజలు శివతాండవం చేస్తూ ఉన్నారు అంటాడు. శివతాండవం చేస్తారంటే ప్రజలు ఖచ్చితంగా నీ పాలనపై శివతాండవం చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి రేవంత్ రెడ్డి. ఇంకా ఒకటి ఏంటంటే శివతాండవములో చేసేటప్పుడు ఏం చేస్తారంటే మరొకటి కాలు కిందికి పెడతారు, దాంట్లో ఇంకొక కాలు పైకి పెట్టిస్తారు. అంటే ప్రజలు ఎట్లా అంటే కిందికి బలంగా తొక్కి నేను పైకి ఆకాశంలోకి వెళ్ళేటట్టు తంతరని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాము. ఇంకా చూస్తూ ఉంటే ఈరోజు తినడానికే తిండి లేదు. ఇప్పుడు మీ ఇంట్లో తినడానికే తిండి లేదు, అన్నం లేదు, 1 కిలో బియ్యం లేవు. కొన్ని 5,000 పెట్టి మంచిగా మేకప్ వేసుకొని కొత్త బట్టలు వేసుకొని ముఖానికి పౌడర్ వేసుకొని బాగా తయారయ్యి మనం కూసుంటే ఏమైనా కడుపు నిండుతుందా? రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ చర్యలు కూడా అట్లనే ఉన్నాయని చెప్పి మేము మరొకసారి చేస్తూ ఉన్నాము. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మంచిగున్నది. అదేవిధంగా విద్యార్థులు కూడా మంచిగున్నారు. దాని తర్వాత రైతులు కూడా మంచిగున్నారు. ఈ హైదరాబాద్‌లో నివసిస్తున్నటువంటి జనాలు కూడా మంచిగున్నారు. మరి ఇట్లా మంచిగున్నప్పుడు ఎందుకు ఈ కథ, ఈ కార్ఖానా అని చెప్పేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది అయితే అంటున్నారు. అదేవిధంగా జనాలు కూడా అనుకుంటున్నారట. దీని గురించి మీరేమంటారు? అంటే వాళ్ళ దృష్టిలో కాంగ్రెస్ కళ్ళతో చూస్తే అందరూ మంచిగా కనిపిస్తారు. కానీ వాస్తవంగా ప్రజల దృష్టిలో ప్రజల కళ్ళతో చూస్తే వాస్తవం అనేది మనకు బోధపడుతూ ఉంటుంది. ఈరోజు రైతుల నుంచి తీసుకుంటా ఉన్నాము. రైతులకు ఇప్పటికీ 3 సార్లు రైతు బంధు, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు బంధు, ఇప్పుడేమో రైతు భరోసా అంటా ఉన్నాడు. ఈరోజు 3 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిండు. మొన్న అసెంబ్లీలో 13,000 కోట్లు రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి పద్దులో తీసుకుంటే మాత్రం కేవలం 9,000 కోట్లు ఇస్తూ ఉన్నాడు. అంటే తనకు తననే 4,000 కోట్లు తగ్గిస్తూ ఉంటా అని చెప్పకనే చెప్పిండు. ఇంకొకటి ఏంది, ఇప్పటికి రైతు భరోసా ఎగ్గొట్టడమే కాకుండా ఇప్పుడు అందరం 1 ఎకరం ఉన్న వాళ్ళకి వేస్తా అంటున్నాడు, 2 ఎకరాల ఉన్న వాళ్ళకి వేస్తా అంటా ఉన్నాడు. 45 రోజుల్లో దీన్ని దశల వారీగా పూర్తి చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నాడు. ఇప్పటికి 1 ఎకరమే అందరికి పడ్డ పరిస్థితి లేదు. ఇంతవరకు రైతు రుణమాఫీ ఫస్ట్ బడ్డీ గారు వాళ్ళంతా తీసుకొని క్యాబినెట్ ఏం చెప్పింది, 41,000 కోట్లు పడితే దీనికి అన్నారు. మళ్ళీ ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, 34,000 కోట్లు అన్నాడు. మొన్న ఏదో ఫైనల్గా అసెంబ్లీలో ఏం చెప్తాడు, మేము 21,000 కోట్లతోని రైతు రుణమాఫీ పూర్తి చేసినా అంటా ఉన్నాడు. ఈరోజు తన కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్ పోదామా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గ్రామానికి పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ నియోజకవర్గానికి పోదాం, ఎక్కడైనా సరే రైతు రుణమాఫీ అనేది సంపూర్ణంగా జరిగినా, రైతు భరోసా అని అందరికీ సంపూర్ణంగా జరిగిందా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్లేస్కే మేము వస్తాం. తను మరొకసారి నిరూపించాలి జరిగిందా లేదా. ఇంకొకటి మీరు విద్యార్థులు అడిగారు. విద్యార్థులకు సంవత్సరంలో వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మాట తప్పినటువంటి రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? మొన్న అసెంబ్లీలో చాలా క్లియర్గా చెప్పిండు. మేము కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కేవలం 16,978 ఉద్యోగాలు మాత్రమే నింపినాం. మేము చెప్తున్నటువంటి 67,000 ఉద్యోగాలు కూడా అందులో 51,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి ప్రాసెస్ అంతా చేసి కేవలం రిజల్ట్స్ కొన్ని సమస్యల వల్ల ఆగిపోయి
ఆగిపోవడం వల్ల వాటిని మాత్రమే మేము ముందు తీసుకుపోయినా అని చెప్పేసి చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. ఈరోజు పుట్టిన బిడ్డ నుంచి కేసీఆర్ కిట్ అందుకుని ఉంటుండే నాడు ఈరోజు ఆ కేసీఆర్ కిట్ బంద్ అయింది. చచ్చిపోయి పండు ముసలులు చావుకు దగ్గర ముసలోళ్ళ దాకా 4,000 చేస్తా అని చెప్పేసి వాళ్ళని కూడా మోసం చేసిడు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, ఈ రేవంత్ రెడ్డి పాలనలో మోసపోని గోసపడని ఏ ఒక్క వ్యక్తి లేడు, ఏ ఒక్క వర్గం లేడని చెప్పేసి మరొకసారి చెప్తా ఉన్నాము. సో ప్రశాంత్ గారు, మరి మూసీ నది సుందరీకరణ చేస్తాము, మరి మూసీ నది పక్కన ఇట్లా కడతాం అట్లా కడతాం అని కాంగ్రెస్ పార్టీ అయితే అంటుంది కదా. సో కాంగ్రెస్ పార్టీ చేసేది ఏమన్నా బాగుందా, లేకపోతే ఏ విధంగా ఉందా? అన్న, నేను మీ ఛానల్ దగ్గర ప్రజలకు తెలియజేస్తున్నాను ఏంటంటే, ఈడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారి అధికారంలోకి వచ్చింది, ఇంకొకసారి మళ్ళొక్కసారి అధికారం రాదని అందరికీ తెలుసు. ఎందుకంటే వీళ్ళు 6 గ్యారంటీలతోని, అలాగే దాదాపుగా 420 హామీలతోని ఏదో రకాలుగా ప్రజలను మొత్తం వాళ్ళు ఈ హామీలు చెప్పి ఓట్లు దండుకున్నారు. ఈసారి గవర్నమెంట్ వచ్చే 2 సంవత్సరాలు కాకముందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈయన దాదాపుగా ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతోని 1,00,000 కోట్లు పెట్టి మేము మూసీని సుందరీకరణ చేస్తాము, మూసీని క్లీన్ చేస్తామని ఈయన తెలంగాణలో ఉన్నట్టు ప్రజల సొమ్ము మొత్తం క్లీన్ చేసే ప్లాన్లో పెట్టుకొని ఈ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ చేద్దామని ఆలోచనలో పెట్టుకున్నాడు. మేము ఏం చెప్తున్నామంటే, ఖచ్చితంగా ఒక ఆంధ్ర ప్రభుత్వం మీద ఏ రకంగా అయితే ఉద్యమం చేసి మనం తెలంగాణ సాధించుకున్నామో, నీళ్లు నియామకాలతో మనం సాధించుకున్నామో అది పక్కన పెట్టి ఈ రేవంత్ రెడ్డి ఈ మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు కేటాయిస్తుండు. నీకు ఉద్యోగాలు వేయడానికి డబ్బులు లేవా? నీకు ఈ 6 పథకాలను అమలు చేసిన పైసలు లేవా? ఏమున్నా ఈ రియల్ ఎస్టేట్ చేయాలి. ఓన్లీ ముఖ్యమంత్రి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంతోనే వచ్చిండు కాబట్టి, ఓన్లీ ఒక రియల్ ఎస్టేట్, ఒక లీడర్ కాదు ఆయన, ఒక రియల్ ఎస్టేట్ కాబట్టి ఏ రకంగా అయితే రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నాడో అదే రకంగా చేస్తూ ఉండు. 1,00,000 కోట్లు దీనికి చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, మీకు మా ఉద్యోగాలు వేయండి, మాకు స్కాలర్షిప్స్ పెండింగ్ ఉన్నాయి అవి విడుదల చేయండి, మహిళలకు 2,500 ఇస్తారట అవి ఇవ్వండి, ఇవి స్కూటీలు ఇస్తారట అవి ఇవ్వండి తప్ప ఈ మూసి సుందరీకరణ చేయండి. మేము కూడా కాదనట్లేం. గత ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఈ మూస సుందరీకరణ చేసి దానిలో భాగంగా ఎస్టీపీలు పెట్టి దానిలో క్లీన్గా చేసినాడు. దాదాపుగా ఎస్టీపీతో 1,500 టీఎంసీల నుండి 2,000 టీఎంసీలకు క్లీన్ చేయొచ్చు. ఒక దాదాపుగా 7,000 కోట్లతోని ఈ సుందరీకరణ దాదాపు అక్కడ నుండి చేయొచ్చు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 కోట్లు పెట్టి ఈ ప్రజల సొమ్మును కాజేస్తందుకే ఈ మూసీ సుందరీకరణ పేరుతోని ఇది ఒక డ్రామా చేస్తున్నారని మేము ఖచ్చితంగా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నామన్న. సార్, మరి మూసీ ప్రక్షాళన పేరు మీద 1,50,000 కోట్లు అవినీతి జరుగుతుందని ఆరోపణలు అయితే ఉంటున్నాయి సార్. మరి అది ఎంతవరకు నిజమో, అసలు మూసీ ప్రక్షాళన అనేది అవసరమా లేదా అనేది? మూసీ ప్రక్షాళన అవసరమే, శుద్ధీకరణ అవసరమే, కాదనట్లేదు. కానీ ఇన్ని 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు ఇవాళ వృధా చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం కేవలం 16,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి ఇప్పటిదాకా దాదాపుగా 30 ఎస్టీపీలను శుద్ధీకరణ చేయగలిగింది. అట్లాగే దాదాపు 100 నుండి 155 కిలోమీటర్ల మూసిని ప్రక్షాళన చేయడానికి మొత్తం ఇవాళ మురికి కాలువని ఇట్లా చేయగలిగింది, పైప్ లైన్ వేయగలిగింది. మరి ఆ గత ప్రభుత్వం కేవలం 16,000 కోట్ల నుండి 30,000 కోట్ల లోపు ఖర్చు అయితే ఇప్పటికి నీకు డిపిఆర్కే 160 కోట్లే ఖర్చు అవుతాయి. నువ్వు డిపిఆర్కు నువ్వు 160 కోట్లు ఖర్చు అయితే నీ మొత్తం నీ ప్రాజెక్టు కాస్ట్ ఎంతవరకు ఇప్పటివరకు డిపిఆర్కి అనుమతి రాలేదు. ఇప్పటిదాకా పాకిస్తాను నిషేధించిన సంస్థకే నువ్వు డిపిఆర్ ఇచ్చినావు. నీకు థేమ్స్ నగరంలో ఒక్క మనిషి కూడా ఒక్క ఇల్లు కూడా కూల్ చేయకుండా థేమ్స్ నగరంలో ఇప్పటికీ 77 ఏళ్ళుగా డెవలప్మెంట్ అవుతుంది. మరి ఇప్పటికే నువ్వు 1,00,000 మందిని 1,00,000 ఇళ్ళను కూల్ చేయడానికి నువ్వు ఒక ప్రణాళిక వేసినావు. దాదాపుగా దాంట్లో పేదల ఇండ్లు ఎక్కువ ఉన్నాయి, అలా మధ్యతరగతి వాళ్ళ ఇల్లు, మధు పార్కు లాంటి మధ్యతరగతి వాళ్ళ ఇల్లు ఉన్నాయి. వాళ్ళు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నారు అక్కడ. వాళ్ళు ఇవాళ అంటే మాజీ సైనికులు కూడా ఉన్నారు అక్కడ మధు పార్క్ దగ్గర. అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇది 50 మీటర్ల దూరంలో ఉంది, బఫర్ జోన్లో ఉంది కాబట్టి ఆ కూల్చివేతలు అనేవి తప్పకుండా జరుగుతాయి అనే విషయాన్ని అయితే వినిపిస్తున్నారు. బఫర్ జోన్ కేవలం చెరువులకు మాత్రమే ఉంటుంది. నిలకడగా పర్మనెంట్గా నిల్వ ఉండే నీళ్ళకు మాత్రమే బఫర్ జోన్ ఉంటుంది. కాలువకు ఉండదు, అంటే నదికి ఉండదు, కాలువకు ఉండదు. అప్పటిదప్పుడు పోయే కాలువకు కానీ నదికి కానీ ఉండదు. బఫర్ జోన్ 50 కిలోమీటర్లు ఉండదు. కాబట్టి నువ్వు బఫర్ జోన్, ఒకవేళ నువ్వు బఫర్ జోన్ అనుకుంటే మరి మధు పార్క్ బఫర్ జోన్ కింద వచ్చి కొలగొడితే నువ్వు కట్టే ఇండ్లు కూడా బఫర్ జోన్ కింద వస్తాయి. నువ్వు మొత్తం వెంచర్స్ పెడుతున్నావు, పెద్ద అపార్ట్మెంట్స్ స్థాపించబోతున్నావు కదా, బిజినెస్ సెంటర్స్ పెడతావు. మరి అది కూడా బఫర్ జోన్ కింద వస్తాయి కదా. మరి దాన్ని ఎట్లా కడతావు? ఇవి ఎట్లా కొలగొడతావు? మరి ఎందుకు సార్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు? మరి కేవలం 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించి రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి
ఇవాళ రెండోసారి ముఖ్యమంత్రి కావాలంటే అటు మూసీ ఒకటే ఆయనకు ఆధారం, అటు ఆ త్రిపుల్ ఆర్ ఒకటే ఆధారం, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఒకటే ఆధారం. ఈ రియల్ ఎస్టేట్ పేరు మీద 234 ఎకరాల భూమి మీద ఇవాళ ఆయన మొత్తం వ్యాపారం చేయాలనుకుంటాడు. అలా శివాలయం కడతాడు, చర్చ్ కడతా అంటాడు, ఇంకేదో కడతా అంటాడు. బట్ మొత్తంగా అది ట్రస్ట్ డబ్బుల పేరు మీద కడితే తప్పలేదు. శివాలయమైనా, చర్చ్ అయినా, హిందూ ఆలయమైనా ఏదైనా. కానీ నువ్వు ప్రభుత్వ సొమ్ము ఎట్లా కడతానంటావు? ఇప్పటికే నువ్వు ₹1 పెట్టి చదువుకున్నావు, ప్రజల సొమ్ము. నువ్వు సొంత డబ్బు నీ దగ్గర ₹1 కొలేవా చదువుకోవడానికి? నీ దగ్గర రూపాయి లేదంటున్నావు, నన్ను చీల్చిన రూపాయి రాదంటున్నావు. నువ్వు చదువుకోవడానికి నీకు వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడుతావు. నీకు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం చేత కాదు. అటువంటి నువ్వు ₹1 పెట్టి కోర్సు నేర్చుకుంటావా? ప్రజా సొమ్ము దుర్వినియోగం చేయడానికి? ఇంత దుర్మార్గమా? ఇంత అన్యాయమా? కాబట్టి ఇట్లాంటి అంటే కేటీఆర్ పోయి ఫారెన్లో చదువుకున్నాడు కాబట్టి నేను పోయి అమెరికాలో కోర్సు చేసి వచ్చినాను చెప్పడానికి ఇది దానికి ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము ₹1 పెడతావా? సిగ్గుందా నీకేమన్నా? ఏమన్నా కనీసం నీకు విలువలుంటే ఇంత దుర్మార్గంగా పేదవాళ్ళ బతుకుల మీద పొట్టగొట్టి ఇవాళ రెండోసారి నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకోవడం దుర్మార్గం. అందులో ఇవాళ మొత్తం తెలంగాణను ఎడారి చేసి తెలంగాణను దోపిడీ చేసిన నువ్వు చంద్రబాబును పోడుతున్నావు, రాజశేఖర్ని పోడుతున్నావు, కేసీఆర్ని తిడుతున్నావు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన కేసీఆర్ని. సరే, పాలనలో అవినీతి జరిగితే ఏమైనా జరిగితే ఇప్పుడు నువ్వు ఇన్ని కమిషన్లు వేసినావు, శిక్ష నీకు దమ్ముంటే పనిష్మెంట్, నీకు దమ్ముంటే వాళ్ళ మీద కోర్టులలో ఎఫ్ఐఆర్ నమోదు చేయి. ఎందుకు చేయట్లేదు నువ్వు? ప్రజలు స్వాగతిస్తారంటారా మరి? 100% ఓడగొడతాం. మేము ఇవాళ ముందుండి రెండోసారి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రాకుండా అడ్డుకొని తీర్థమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఆర్పీఐ పార్టీ అధ్యక్షునిగా, పేద ప్రజల అంబేద్కర్ వారసునిగా ఇవాళ పేద ప్రజల పక్షాన కొట్లాడి రేవంత్ రెడ్డిని ఇవాళ పేద ప్రజల ద్రోహిగా ఇప్పుడే పేద ప్రజలు డిక్లేర్ చేసిండ్రు. రానున్న రోజుల్లో ఏ ఒక్క పేద ప్రజ కూడా ఓటేయకుండా చూస్తాం. తప్పకుండా ఆయన నొడగొట్టి తీర్థమని ఈ సందర్భంగా తెలియజేస్తాం.